ప్రార్థన తీసుకుని పరిశుద్ధుడా విమోచుకోవడానికి పరిశుద్ధనామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రి ఎంతో మాకు మంచి నిద్రను అనిపించావు. అదే కారణం మెలికల్పి నీ పాదశాలను బలపరచడానికి వందనాలు ప్రభా. నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు నేను స్వరం కోసం సన్నిధించు. నీ కృప దయచేయండి. నా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి ఇట్లని, ఇశ్రాయేలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో యెహోవా మన పితరులకు కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో నీ నిబంధన చేశాను. యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. 5 అనగా యెహోవా మాట నాకు తెలియటకు నేను యెహోవాను మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలా సెలవిచ్చాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను నేనే. 7 నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నీకుండకూడదు. నీ పైనున్న ఆకాశం ఉండే కానీ, క్రిందున్న భూమి ఉండే కానీ, భూమి క్రిందున్న నీళ్ళందే కానీ ఉండు దేని పోలిక ఆయనను విగ్రహం చేసుకొనకూడదు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడని యెహోవాకు నేను రోషం గల దేవుడును. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించింది. నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును స్వాస్థ్యముగా ఉచ్చరించవాని నిర్దోషముగా ఎంచబడును. నీ దేవుడైన యెహోవా నీ ఆజ్ఞలన్నిటినీ ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. 13 6 దినముల నీవును కష్టపడి నీ పని అంతయు పని చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాను విశ్రాంతి దినములో దానిలో నీవు అయినను, కుమారుడైనను, కుమార్తె అయినను, నీ దాసి అయినను, దాసి అయినను, నీ అద్దైనను, నీ గాడిదల అద్దనైనను, పశువులలో ఏదైనా నీ ఇళ్లలోనున్న పరదేశి అయి నీ పని చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసియును విక్రమించవలను. నీవు ఐగుప్తు దేశమందలి దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను సాచిన చేతి పన్నును నిన్ను అక్కడి నుండి రప్పించాను. జ్ఞాపకం చేసుకుని అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలను నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాను. 16 నీ దేవుడైన యెహోవా నీ కను గ్రహించును దేశంలో నీవును దీర్ఘాయుష్మంతుడవై నీకును క్షేమం కలిగినట్లు నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నైహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునైనను, వాని దాసినైనను, వాని యొద్దనైనను, వాని గాడిదైనను, నీ పొరుగువాని దగ్గర దేనిదైనను
ఆశింపకూడదు. నీ మాటలను యెహోవా నీ ప్రవక్త ఆ పర్వతం మీద అగ్ని మేఘముల గాఢాంధకారము మధ్య నుండి గొప్ప స్వరముతో నీ జనములంతటిలోనూ చెప్పి 2 రాత్రి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. ఆయన మీరేమీ చెప్పలేదో మరియు ఆ పర్వతమును అగ్ని వలన మండుచున్నప్పుడు నీ చీకటి మధ్య నుండి నీ మార్గమును విని మీరును అనగా మీ గోత్రములో ప్రధానులను నీ పెద్దలను నా వద్ద వచ్చి మన దేవుడిని యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించును. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదను నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి మేమును చావనేలా నీ గొప్ప అగ్ని మిమ్మును దహించును. మిమ్మును మన దేవుడైన యెహోవా స్వరము ఇక విన్న ఎడల చనిపోదును. మావలి సమస్త శరీరములో మరి ఎవడును సజీవుడై దేవుని మార్గ స్వరమును అగ్ని మధ్య నుండి కలుపుట విన బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడని యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడని యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినట్లా మేము విని దాన్ని గైకొందుమని చెప్పితిరి. మీరును నాతో మాట్లాడినప్పుడు యెహోవా నీ మాటలను నేను అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చును. నీ జనులు నీతో చెప్పిన మాట నేను విని ఉన్నాను. వారు చెప్పినంతయు మంచిదే. వారికి సంతానమునకు నిత్యము జీవం కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటిలో అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. నా గుడారంలో తిరిగి వెళ్ళడని నీవు చెప్పు. అయితే నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని అనగా కట్టడలను నివేదనను నేను నీతో చెప్పాను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారిని నీకిచ్చి ఇచ్చిన దేశం నుండి వారు అలా ప్రవర్తింపవలను. కాబట్టి వీరును ఊరికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరును స్వాధీనపరచుకున్న దేశంలో మీరును జీవించు కలిగి ఉన్న దీర్ఘశాంతం మగినట్లును మీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలోనూ నడుచుకునవలెను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఇందులో అన్ని ఆజ్ఞలు విషయమే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆజ్ఞలు దేవుడు చెప్పిన ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తే యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవుడమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడినగా మీరు అగ్ని భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక యెహోవా మాట మీరు తెలియజేయని నేను యెహోవాను మీ మధ్య నిల్చున్న ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. విగ్రహం ఆయనను పైనున్న 8వ వచనం పైనున్న ఆకాశం అందే కానీ కిందున్న భూమి అందే కానీ భూమి కిందున్న నీళ్ళ అందే కానీ నేను దేని పోలిక విగ్రహం చేసుకొనకూడదు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడని యెహోవాను నేను రోషం గల దేవుడు. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు తండ్రుల రోషం కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించే వారి నా ఆజ్ఞలు కనికరు విషయంలో 1000 తరముల వరకు కనికరించేవాడనై ఉన్నాను. చూసావా, దేవుని ద్వేషిస్తే ఎన్ని తరాల వరకు దేవుడు వారికి శిక్ష వేస్తాడంటే 4 తరముల వరకు. నన్ను ప్రేమించే వారికి 1000 తరముల వారి వరకు దీవిస్తాడంట. దేవుని ప్రేమిస్తాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని మాటలు ఎంతో విలువైనవిగా ఉంటూ ఉంటాయి. మరి
నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగు వారి భార్యను ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మరి నీ పొరుగు వారిని ఏదైనాను మరి దాసినైనను గాడిదైన పొలైనను ఏదైనాను ఆశింపకూడదని చెప్పుకుంటూ వచ్చాడు. చక్కటి మాటలు. ఈ మాటలు ఇలాంటివి ఎవరైనా ఈ లోకంలో మనకు చెప్తారా? ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళలాంటి స్వార్థపరులు వాళ్ళు. నిన్న ఒక టీవీలో న్యూస్ విన్నాను, భవిష్యవాణి అని. అక్కడ దేవత ప్రతి సంవత్సరం బోను వ్యక్తి ఆమె ద్వారా భవిష్యవాణి వినాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో ఆమెకు విగ్రహం ప్రతిష్ఠించలేదట. విగ్రహం ప్రతిష్ఠించలేదు, నాకు కోపం పుడుతుంది అని చెప్పుకుంటూ మళ్ళీ ఏం చెప్తుంది తెలుసా? మంచి అదేమంట కుంభవర్షాలు ఉన్నాయి. మళ్ళీ ఏమని చెప్తుంది తెలుసా? జనులు జాగ్రత్త, ఆయా ప్రాంతంలో జనులు వరదలకు కొట్టుకొని పోతారు అని చెప్తుంది. ఇంకోటి, నాకు విగ్రహము ప్రతిష్ఠిస్తలేరు కాబట్టి నేను ఎక్కువ శాతము కోపపడుతున్నాను. మరి మీరు ఇలానే చేస్తే సంవత్సరంలోపు అది కట్టకుండా చేస్తే నేను మరణాలని సంభవిస్తాను, మరి అంటే చంపేస్తాను అని డైరెక్ట్ చెప్పగా మరణాలు సంభవిస్తాయి అని చెప్పుకుంటూ వస్తుంది. భవిష్యవాణి అంటే ఆమె ప్రతి సంవత్సరం అలా చెప్పుకుంటూ వస్తుంది. ఆ దేవత ప్రత్యక్షమై చెప్తూ ఉంటుందట భవిష్యవాణి. మన దేవుడు మరి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. మరి నన్ను ప్రేమించే వారిని 1000 తరముల వరకు దీవిస్తాడు. ఏ విగ్రహమైనను పూజింపకూడదు, 4 తరముల వరకు క్షమిస్తారన్నాడు. మరి ఆ పూజించే విగ్రహాలు వారిని క్షేమంగా ఉంచాయా? ఉంచలేదు. ఎందుకంటే వారు మొక్కుకున్న మొక్కులు చెల్లించుకుంటే శిక్షిస్తారు. కన్ఫామ్గా మరణాలు సంభవిస్తాయి విగ్రహం ప్రతిష్ఠించుకుంటే అని చెప్తూ ఉన్నది. ఏంటి? మొక్కుకులు చెల్లించుకుంటే ఇలాంటి శిక్షలు వేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ అంటే మామూలు బంగారు బోనాలనే సమర్పించిన బంగారం అంటే ఇప్పుడు లక్షలతో కూడినది. అలాంటిది విగ్రహం ప్రతిష్ఠించండి, నాకు చేయలేదు అని చెప్తుంది. మన దేవుడు అలాంటి వాడు కాదు. మరి మొక్కులు చెల్లించమని చెప్తూ ఉంటాం. బలవంతంగా ఏది నాకు ఇది చేయి, అది చేయి, ఇది చేయి, అది చేయి అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నీకు కలిగిన దాంట్లో మనం తండ్రి రోజు దశభాగం ఇస్తుంది. అది దేవుడికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి అంతేకాదు దేవుని మాటలు ఎంతో విలువైన అయిన ప్రశస్తమైన మాటలు. ఇవి ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పారు? ఈ లోకంలో మనల్ని హాని చేసేవారే ఉంటారు, కానీ కీడు చేసేవారు, మేలు చేసేవారు ఎవరు ఉన్నారు? యేసు ప్రభు తప్ప. ఆయన ప్రేమ స్వరూపాన్ని, ఆయనకున్న గుణ లక్షణాలు ఈ లోకంలో ఎవరికి లేవు. ప్రేమ స్వరూపాన్ని పాపులను ప్రేమించిన దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎంత ఘోరమైన పాపునైనా ప్రేమిస్తారా అని పాట చక్కగా ఉంది. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమయమెవరు, ఎంత ఘోర పాపునైనా ప్రేమించును రారా అని చక్కటి పాట ఉంది. ఆ పాట పాడినప్పుడు నాకు చాలా వినసొంపుగా ఉంటుంది. దేవుని ఎంత చక్కగా ప్రేమించాడు, ఎంత ఘోర పాపునైనా ప్రేమిస్తాడంట. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు? ఆయన భయంకరమైన పాపులను ప్రేమించేవారు ఈ లోకంలో మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు, పాపములు క్షమించేవాడు. పవిత్ర ఆమె వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని ఆ ప్రజలందరూ ఆమెను తీసుకొచ్చి ఏసుకాడ నిలబెట్టి, యేసుప్రభు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి జీవన చంపాలి,
నువ్వేం చేస్తావో చెప్పు, నీ తీర్పు ఏంటి కానీ యేసుప్రభు నన్ను నిలదీసి అడుగుతూ ఉంటే దేవుడు ఆమె కళ్ళ చూసి మరి ఆ యేసుప్రభు వారికి సమాధానం ఏం చెప్పక వారు చేసే పాపాలన్నీ భూమి మీద రాస్తాను, అయ్యో నేనేం చేశాను అని అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి ఆ ఒక్కతే నిల్చుంచారు. అంటే అమ్మా ఎవరు నేను శిక్షించలేరా? లేదు ప్రభు, అమ్మా అని పిలిచాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ. ఈ లోకంలో మనుషులు వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే ఎవరు మర్యాద ఇయ్యరు, ఒక చెడ్డదానిలాగా చేస్తూ ఉంటారు. ఆమెకి దేవుడు అమ్మా అని చక్కటి పేరు పిలిచాడు. ప్రభు నన్ను ఎవరు శిక్షించను, నేను కూడా శిక్షించను, కానీ ఇక మీదట చేయకుండా నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం. ప్రేమతో సమాధానం చెప్తూ ఉంటాడు. కనికరం వల్ల దేవుడు ఈ లోకంలో ఎవరైనా కనికరం జాలి చూపిస్తారా? ఎవరు ఉన్నారు? మానవులు స్వార్థంతో, కుళ్ళుతో, పాపంతో నిండిన బ్రతుకులే ఉన్నాయి. మంచి స్వభావంతో పిలిచిన వారు, మంచి స్వభావంతో ఉన్నవారు ఎవరు లేరు. మరి ఆయన కలిగిన బిడ్డలు ప్రేమ చూపించేవారుగా ఉంటారు, జాలి చూపించేవారుగా ఉంటారు. ఆయనకున్న గుణ లక్షణాలు మనకు ధరింపచేసేవారుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించు. కళ్ళు మూసి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు. మాకు ప్రాణం పెట్టిన దేవుడు, మాకై మరణించిన దేవుడు ప్రభా, నీ మాటలు మాకు వినికిల్లో ఉంచినందుకు, నీ ఆజ్ఞలు మా కోసం ఉంచినందుకు నాడు నేడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. ఆనాడు అయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నరహత్య చేయదు, దొంగిలించకూడదు, పొరుగు వారిది ఏది ఆశింపకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ఈనాడు మానవుడు ఎన్నో విధాల పాపాలు తప్పులు చేసుకుంటూ బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు. నాయన మా దేవుడు కానీ కాడ వినిపించుకుంటున్నాం. మాకోసం మరణించిన దేవుడు ప్రభా, ప్రేమస్వరూపిగా మా మధ్య ఉన్న దేవుడు ప్రభానికి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలంలో ప్రభా నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. నా కుటుంబ సమస్యలు అక్కరు నీ విషయంలో తెచ్చండి. వినగల చెవి, గ్రహించగల హృదయం నీవు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరున్నారు నాయన? సత్యరూపమైన తండ్రి, సత్యాన్ని తెలుసుకుని కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా ప్రార్థించుకుంటున్నా కుటుంబ అక్కర్లు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. అమ్మనాన్ని జ్ఞాపకం చేసి వారు చేసే పనులు దీవించండి, ఆశ్రయించండి. గ్రామంలో సమృద్ధి అయిన నీరుంటుకు కృప దయచేయండి. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా, వృద్ధాల శక్తి జీవం వారిలో ఉంచండి. నీ పాదాల సన్నిధిలో వినిపించుకోండి. నా భవిష్యత్తు విషయంలో ప్రభా ప్రార్థించుకుంటున్నాను. నిశ్చితమైన ఇలా జరిగించింది. గ్రోఫానికి మరలా సిద్ధపడుతున్నాను. చదువుల్లో ముందుకెళ్ళేటకు నన్ను బలపరిచి జ్ఞానం కలిగి జీవించే కృపను దయచేయండి. ఇంకా 3 బుక్స్ తీసుకోవాలి ప్రభా, విషయంలో నాకు సహాయపడండి. పనులకు సహాయం కోరుకుంటున్నాను. దేవా మ్యారేజ్ విషయంలో మాకు నిశ్చితమైన ఇల్లు జరిగించాను. ఎడాకాల సమయంలో తనకు నేను హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేస్తానన్న విషయంలో సహాయపడండి ప్రభా. అవి నాకు ఎంతో అవసరమైనవి. నిర్లక్ష్యం చేయకుండా జ్ఞాపకంతో నన్ను సంజేసేటప్పుడు కృప దయచేయండి ప్రభా. తనతో నువ్వు మాట్లాడము, నీ కాడ వినిపించుకుంటున్నాను తండ్రి. మనుషుల మనసును మార్చే దేవుడు ప్రభా, ఎంతో జ్ఞాపకం చేయమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. అదేవా భవిష్యత్తులో చిత్తమైన ఇల్లు జరిగించి అవన్నీ విషయంలో మార్గం సరళపరచండి. మ్యారేజ్ విషయంలో నైనా టికెట్ కలెక్టర్ తనకి అప్లై చేయటకు, రైల్వే జాబ్కి అప్లై చేయటకు ప్రైవేట్ని దీవించండి. జాబ్లో ఎన్నిక చేయండి, స్థిరపరచండి, బలపరచండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నిరజనగా వీడి రాకపోకల్లో తోడుగా సులుగా చిక్కుపెట్టే శోధ నుండి కీడపై నుండి బిడ్డను కాపాడండి. గవర్నమెంట్లో పోస్టులు బిడ్డకు ఎన్నికటకు బిడ్డకు నియమించాలి. దేవా సహాయపడి చిన్న చిన్న విషయంలో మార్గం సరళపరచండి. సులుగా చిక్కుపెట్టే శోధ నుండి ప్రేమిడిని కుటుంబాన్ని కాపాడు. అనుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి.
దేవ జీతాలు పడి కృపను దాయించి నేను నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్తాను. ప్రభావ ప్రార్థిస్తాను. అమ్మ వాళ్ళకి జిల్లలకి అన్నదమ్ములకి నాన్న వాళ్ళ రక్త సంబంధులకి నాకంటూ పరిచయమైన వారిని రక్షించి కాపాడమని ప్రార్థిస్తాను. నాకంటే పెళ్లి సంఘం విశ్వాసులకు బాధ్యత గల వారిని నేను తెచ్చి వర్ధలు చేయండి. కొత్త ఆత్మ నిబంధనాన్ని నడిపించండి. మందిరం విశాలపరచండి. నిన్ను ప్రేమించేవారుగా అనేకులను సిద్ధపరచండి. పాపులను ప్రేమించే దేవుడు దేవ అందరినీ సన్నిధానాన్ని దైవ సన్నిధాన్ని తెచ్చుటకు కృపదయించండి. దేవ ఇలా సగం దీవించండి. అయినా నా ఇంటి పరిస్థితి రోడ్డు మీద మీ వెళ్ళి కట్టుకునే కృపను కూడా మాకు అనుగ్రహించండి. దేవా నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారిని రక్షించి కాపాడమని ప్రార్థిస్తాను. నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించండి. నా యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరిలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడని ప్రభావానికి నన్ను మోడిటేషన్ వరకు వెళ్ళేది వరకు నన్ను దీవించండి. ఇలా ప్రతిదీ కృపగల ఆస్తులకు అప్పచెప్పుకుంటూ ప్రభావ తనతో మాట్లాడండి. అక్కడ తీర్చేవాడుగా మంచి మనసు అనుగ్రహించి దేవా నేను ఏమీ అనలేదు దేవుడిగా నీ కాడ వినిపించు. తన హెల్ప్ చేస్తే నా జీవితానికి ఒక అర్థమేమిటి స్వార్థంతో తన ఆలోచించు. దేవుడిగా జ్ఞానం కలిగి ఆలోచించి నమ్మి విశ్వసించే మనసును దయించి నా ప్రోచోట కూడా నాకు నీ కృప దయించి ప్రతిదీ నీ కృపగల ఆస్తులకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని పట్టిస్తాను. తగ్గించుకుంటూ నేను ఆలోచించి ఘనత ప్రభావం పొందుడు నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే ఇచ్చే సిల్వ రక్తమే ఇచ్చే యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగా అపోవాదికి అనంతం నాశనమగునుగా. ఆమేన్.